పాకాల మండలంలో మంగళవారం రాత్రి పుల్చెల మండలానికి చెందిన రైతుల పంటలను ధ్వంసం చేసిన 16 ఏనుగుల గుంపు బుధవారం సాయంత్రానికి పుల్చెల మండలం పాలెం పంచాయతీ సమీపంలోని తూర్పు విభాగం అట్టి ప్రాంతంలో చింతల వద్దకు చేరుకున్నాయి. 15 ఏనుగుల గుంపు చింతలవంక వద్దకు చేరుకోగా ఒక ఏనుగు ఒంటరిగా అడవిలోనే మరొక ప్రాంతంలో సంచరిస్తుంది. కొన్నేళ్లుగా పుల్చెల మండలంలో మాటు వేసిన ఏనుగుల గుంపు పంటలను అపార నష్టం కలిగించాయి. 15 రోజుల క్రితం మండలాన్ని వీడిన 16 ఏనుగుల గుంపు సదుం సోమల మండలాల్లో పంటలను ధ్వంసం చేశాయి. సోమల మండలానికి చెందిన రైతు రామకృష్ణరాజుపై ఏనుగులు దాడి చేయడంతో మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే ఏనుగుల గుంపు సోమల మండలం నుంచి సదుం మండలం మీదుగా పాకాల మండలం సరిహద్దుల్లోని అడవుల్లోకి చేరుకున్నాయి. మంగళవారం రాత్రి పాకాల మండలం వల్లివేడు పంచాయతీ సమీపంలోని అడవి నుంచి బయలుదేరిన 16 ఏనుగుల గుంపు వల్లివేడు పాలుగుట్టపల్లి పంచాయతీల మీదుగా పుల్చెల మండల సరిహద్దుల్లోకి చేరుకున్నాయి. రాయవారిపల్లి పంచాయతీ ఉప్పు చెరువుకు చెందిన లీలా కృష్ణనాయుడు, కొత్త రామాపురానికి చెందిన సుధాకర్ నాయుడు, దినకర్ నాయుడు, మధ్యవారిపల్లికి చెందిన జయచంద్ర నాయుడు తదితరులకు పాకాల మండలం వల్లివేడు రెవెన్యూ గ్రామంలో భూములున్నాయి. లీలా కృష్ణనాయుడు పండించిన 2 ఎకరాల టమాటా పంటను, కొబ్బరి చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. పొలాల వద్ద ఉన్న స్కూటర్, డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి. సుధాకర్ నాయుడు, దినకర్ నాయుడు, జయచంద్ర నాయుడులకు చెందిన మామిడి తోటల్లో కొమ్ములను విరిచేశాయి. కొత్త రామాపురానికి చెందిన అశోక్ కుమార్ పండించిన పశుగ్రాసాన్ని తొక్కేశాయి. అనంతరం మండల సరిహద్దులను దాటుకుని తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోకి చేరుకున్నాయి. బుధవారం పొగలంతా అటవీ ప్రాంతంలో సంచరించిన ఏనుగులు సాయంత్రానికి పుల్చెల మండలం పాలెం పంచాయతీ సరిహద్దుల్లోని చింతలవంక వద్దకు చేరుకున్నాయి. కాబట్టి పాలెం, దేవలంపేట, కల్లూరు, కమ్మపల్లి పంచాయతీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్బీఓలు మధు, కృష్ణమూర్తి, విజయభాస్కర్ ఈ సందర్భంగా రైతులను, ప్రజలను సూచించారు.